హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ ఎకానమీలో భాగంగా డిస్కస్ చేద్దాము. లాస్ట్ 2 days నుండి ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ అదేంటి, రీసెంట్గా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన ఒక ఘనత గురించి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కదా, అలా ఆర్థిక వ్యవస్థలన్నింటిలో కూడా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియన్ ఎకానమీ నిలిచిందంట. ఇది ఎవరు చెప్తున్నారు? ఇటీవల చాలా నివేదికల రూపంలో IMF రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో గణాంకాల ఆధారంగా మనం చూస్తున్నాము. అండ్ అఫీషియల్గా భారతదేశంలో నీతి ఆయోగ్కి సంబంధించి CEOగా విధులు నిర్వర్తిస్తున్న BVR సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట. సో ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం భారతదేశాన్ని చూస్తున్నాము. మరి భారత్ కంటే ముందున్న దేశాలు ఏంటి అంటే, అమెరికా లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్. అమెరికా తర్వాత చైనా తర్వాత జర్మనీ తర్వాత జపాన్. యాక్చువల్గా 4th పొజిషన్లో జపాన్ ఉండేది. మన ఆర్థిక వ్యవస్థ జపాన్ని అధిగమించి 4th పొజిషన్కి వచ్చింది. జపాన్ 5th పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతతో ఉంది అంటే $4 trillion ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. వాస్తవానికి 2014 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారతదేశము ఈ సంవత్సరం 2025 నాటికి 4th పొజిషన్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 2.5 or 3 yearsలో భారతదేశం టాప్ 3లో ఉంటుంది, 3rd పొజిషన్లో ఉంటుంది. అమెరికా, చైనా తర్వాత మన భారతదేశాన్ని చూడబోతున్నాము, జర్మనీ ఆర్థిక వ్యవస్థను అధిగమించి. ఈ మాటలన్నీ కూడా రీసెంట్గా నీతి ఆయోగ్, సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తిగా పనిచేస్తున్న నీతి ఆయోగ్కి సంబంధించి రీసెంట్గా గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది కదా. 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగింది కదా. అందులో BVR సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్ CEO గారు ఇవన్నీ కూడా గణాంకాల గురించి మాట్లాడారు. అండ్ రానున్న రోజులు మరి నెక్స్ట్ 2.5-3 yearsలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3rd పొజిషన్లో ఉంటుందని చెప్తున్నాను కదా. మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్ 2.5-3 yearsలో మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనం దారి చూపాలంటే, ఫస్ట్ వచ్చేసి మూలధన వ్యయాలను పెంచాలంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనకు ఎక్స్పెండిచర్ గురించి చూస్తున్నప్పుడు బడ్జెట్లో కూడా చూడండి, బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా ఎక్స్పెండిచర్ అనే వర్డ్ గురించి చూస్తున్నప్పుడు 2 రకాల ఎక్స్పెండిచర్స్ని చూస్తాము. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టించేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? డే టు డే ఎక్స్పెన్సెస్, ఉద్యోగులకు చెల్లించే జీతాలు కానివ్వండి, ప్రభుత్వ ఖర్చులు కానివ్వండి, లేదా పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మౌలిక సౌకర్యాల అభివృద్ధి, ఫ్లైఓవర్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా. ఓకేనా? సో మూలధన వ్యయాలను పెంచాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. అట్ ద సేమ్ టైం సులభతర వ్యాపార నిర్వహణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మనం ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పారు. దాంతోపాటు వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధంగానే ముందడుగు వేయాలని చెప్పేసి. వ్యాపార నిర్వహణ ఖర్చులు అంటే మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గితేనే కదా మనకు లాభాలు మిగిలేవి. ఓకేనా? నెక్స్ట్ తయారీ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఆల్రెడీ చూస్తున్న భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా మనం తయారీ రంగాన్ని చాలా వరకు కూడా పురోగతి చూస్తున్నాము. ఓకేనా? తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారతదేశం డిజిటల్ రెవల్యూషన్ని సృష్టిస్తోంది. డిజిటల్ రెవల్యూషన్ ఈ సీన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం సింపుల్గా డిజిటల్ విప్లవం, దీనిపైన ఎవరు చెప్పారంటే 2023 సంవత్సరం 2023 year మార్చ్ మంత్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు 2 years బ్యాక్. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, భారతదేశము డిజిటల్ రివల్యూషన్ అనేది అద్భుతంగా ఉంది,
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అద్భుతంగా డెవలప్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వాటిని చూసి భారతదేశ డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది. మరి డిజిటల్ రెవల్యూషన్ అంటే ఏంటి మనం చూడండి. ప్రస్తుతం యూపీఐ కానివ్వండి, అన్ని ఆన్లైన్ సేవల వైపు మనం చూస్తున్నాము. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ అనేది మరింతగా ప్రాధాన్యతతో మనం చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలా చేస్తే నెక్స్ట్ 2.5-3 ఇయర్స్లోనే భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా తర్వాత 3rd పొజిషన్లో ఉండబోతోందని చెప్పేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అస్థిరతతో ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రపంచ అస్థిరత సవాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం యొక్క ప్రత్యేకత ఎకానమీలో ముందడుగు ఎందుకు వేస్తుంది, పురోగతిని సాధించడానికి కారణం ఏంటంటే మనము చాలా వరకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. సో చాలా వరకు పెట్టుబడుల గమ్యస్థానంగా భారతదేశం నిలుస్తోంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంగా ఉండడానికి కారణాలుగా చెప్పచ్చు. అండ్ 3వ స్థానానికి రావడానికి దేని వైపు మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో ఇక్కడ చూడండి, జపాన్ అధిగమించి భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఏ దేశాన్ని అధిగమించి అంటారు? జపాన్. గుర్తుంచుకోండి, జపాన్ 4th ఉండే 4th పొజిషన్లోకి ఇండియా వచ్చింది, జపాన్ 5th పొజిషన్లోకి రావడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ విలువ ఇంత $4 ట్రిలియన్ అంట అని ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ CEO బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. రీసెంట్గా May 24 రోజున నీతి ఆయోగ్కి సంబంధించిన గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ 10th ఎడిషన్ అనేది జరిగింది కదా. ఏ థీమ్తో జరిగింది? వికసిత రాజ్య ఫర్ వికసిత భారత్ 2047. 2047 సంవత్సరం మనకు చాలా ఇంపార్టెంట్ ఒక మైల్ స్టోన్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల వేడుకలను చూడబోతున్నాము. ఆ థీమ్తో జరిగింది నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది, అందులో చెప్పారు. ఓకేనా? భారత్ కన్నా ముందున్న దేశాలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికైతే 2025 మే నాటికి? అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే. 4th పొజిషన్ ఇండియా, 5th జపాన్. మరో 2.5 లేదా 3 సంవత్సరాల్లో భారత్ 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమని బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు వ్యక్తం చేశారు. ఓకేనా? గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగవచ్చు, ఎకానమీకి సంబంధించి భారతదేశం ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉంది, ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ ఏంటి, ఏ సంస్థ ఎలా అంచనా వేస్తోంది, ఇటువంటి వాటిపైన మనం ప్రత్యేకంగా శ్రద్ధను చూపాలి. ఇటీవల కాలంలో ఎకానమీకి సంబంధించిన మనం చాలా అప్డేట్స్ని మనం చూస్తున్నాము. ఉదాహరణకు తీసుకుంటే MSME న్యూ క్లాసిఫికేషనే కానివ్వండి, లేదంటే MNREGA వేతన సవరణల గురించి కానివ్వండి, GST భారతదేశంలో అమల్లోకి వచ్చినప్పటి నుండి అత్యధిక GST వసూళ్లు చేసిన నెలగా ఏప్రిల్ 2025 ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలను చూసాము. రికార్డ్ GST కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సింగిల్ ఒక నెలకి. సో ఇలాంటివి మనము లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో దీంతోపాటు ఫారెక్స్ పైన కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశం అనేది పెట్టుబడులకు గమ్యస్థానం, FDIs కానివ్వండి, వీటిని ఎక్కువగా అట్రాక్ట్ చేయాలి. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ఇది ఈ టాపిక్కి సంబంధించి.